డార్లింగ్ ప్రభాస్ మీద సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక వార్త ట్రెండ్ అవుతూనే ఉంటుంది. తాజాగా సలార్ హిట్తో ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఫ్యాన్స్లో కొంతమంది ప్రభాస్ పై పిచ్చి అభిమానం పెట్టుకుంటే, కొందరేమో ప్రభాస్ను ట్రోల్ చేస్తుంటారు. ఇక రీసెంట్గా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తీసిన హనుమాన్ సినిమాతో ప్రభాస్ ఆదిపురుష్ను కంపేర్ చేస్తూ ఓం రౌత్ను తెగ ట్రోల్ చేస్తున్నారు. సినిమా అంటే ఇది, విఎఫ్ఎక్స్ అంటే ఇలా ఉండాలి, చూసి నేర్చుకో అంటూ చివాట్లు పెడుతున్నారు. ఇప్పుడు కొత్తగా ప్రభాస్ అయోధ్య రామ మందిరం ట్రస్ట్కు భారీగా విరాళం ఇచ్చాడనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కొందరేమో 20 కోట్లు ఇచ్చారని అంటుంటే, ఇంకొందరేమో 50 కోట్లు ఇచ్చారని చెప్తున్నారు. 20 కోట్లు విరాళం అంటూ వేసిన ట్వీట్ కింద నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. ఆదిపురుష్ తీసి శ్రీరాముణ్ణి అవమానించాడు, ఆ మాత్రం విరాళం ఇస్తే గాని చేసిన పాపం పోదు అంటూ కొందరు ట్రోల్ చేస్తుంటే, నార్త్లో సింపతి కొట్టేయాలని చూస్తున్నాడు అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇక 50 కోట్లు విరాళం ఇచ్చాడు అని ఓ వ్యక్తి వివరిస్తుండడం, రామ మందిర ప్రారంభోత్సవం నాడు అక్కడికి వచ్చిన వారందరికీ అన్నదానం చేయడం, దాదాపు 300 స్థలాల్లో భోజనాలు ఏర్పాట్లు చేస్తున్నాడట. దానికోసం 50 కోట్లు ఖర్చు పెడుతున్నాడని ప్రభాస్ విరాళం గురించి వివరించారు. ఈ వీడియో ప్రజెంట్ నెట్టింట్లో బాగానే వైరల్ అవుతుంది. ఇలా ప్రభాస్ విరాళం గురించి ఎవరికిష్టం వచ్చినట్టు వారు రాసుకుంటూ పోతున్నారు, ప్రచారాలు చేస్తున్నారు. మరి దీంట్లో ఎంత నిజం ఉందనేది ప్రభాస్కు మాత్రమే తెలియాలి. ఇలాంటి వార్తలు, రూమర్ల మీద ప్రభాస్ ఎప్పుడు స్పందించింది లేదు. మరి ప్రభాస్ టీం అయినా ఈ వార్తలపై ఓ క్లారిటీ ఇస్తుందా లేదా అన్నది వేచి చూడాలి.